హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్లా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే అండి కాకరకాయ వెల్లుల్లి కారం. దీనికోసం అయితే చిన్న చిన్న కాకరకాయలు ఇలా చిన్నవి తీసుకుంటే బాగుంటది. బాగా పొడుగ్గా ఉన్నాయైతే సెట్ అవ్వదు దీనికి. ఇంకా ఇట్లా చిన్న చిన్నవి నేనైతే హాఫ్ కేజీ కాయలు తీసుకున్నాను. దాన్ని కొసలు కట్ చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళలో కడిగి పక్కకు పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకున్నాక వాటిని మధ్యలో ఇట్లా ఘాటు పెట్టేయాలి. పొట్టకు. ఆ చివర, ఈ చివర కట్ అవ్వకుండా మధ్యలో ఇలా ఘాటు పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకుంటాం గదా! ఈలోపు మీరు ఎవరైనా నా వీడియోలు గనుక ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో అంతా చూసాక, నచ్చాక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం గదా! ఓకే అండి. ఇప్పుడు వీడియోలోకొచ్చేస్తే అలా కట్ చేసుకున్న వాటిలకి మధ్యలో ఇంకా వెల్లుల్లి కారం అయితే పెట్టేసుకోవాలి. వెల్లుల్లి కారానికైతే నేను షార్ట్ వీడియోలో వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలని పెట్టానో వీడియో అయితే చూసేయండి. ఇంకా అన్నిట్లోకి ఇలా వెల్లుల్లి కారం మంచిగా కూర్చేసి పక్కకు పెట్టేసుకోవాలి. అంటే ఎక్కువగా పెట్టకండి. కొంచెం కొంచెంగా పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్‌లోకి కొద్దిగా లైట్‌గా పసుపేసి, ఈ వెల్లుల్లి కారం పెట్టేసుకున్న కాకరకాయలన్నిటిని ఒకదాన్నొకటి ఇలా అమర్చేసుకోవాలి అందులోకి. అమర్చేసుకొని అన్నీ పెట్టేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా అటు ఇటు అనేసి చక్కగా మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలకోసారి అలా కదుపుతూ మనం పెట్టేసుకోవాలి. అట్లా ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇవన్నీ వేగడానికి. చక్కగా అట్లా 2, 3 నిమిషాలకోసారి కదుపుకుంటూ అట్లా కిందికి మీదికి అనుకుంటూ మనం వేగేదాన్ని బట్టి అమర్చుకుంటూ చేయాలి పైకి కిందికి. ఇంకా మనం వేరే పైనుంచి ఆయిల్ ఎయాల్సిన అవసరం లేదు. చక్కగా మగ్గిపోతాయండి. కాస్త టైం పడుతుంది. మెల్లగా చేసుకోండి. కానీ ఎంత టేస్ట్ ఉంటుందో చేదైతే అస్సలుండదు. చక్కగా మనం ఒక్క కాకరకాయ గుత్తి కాకరకాయ పెట్టుకొని తిన్నామనుకో అన్నం మొత్తం తినేస్తామండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో? ఇలా ఒక 15 మినిట్స్ వరకైతే చక్కగా మగ్గిపోతుంది. తర్వాత మనకు మిగిలిన వెల్లుల్లి కారం కొంచెం ఏదన్నా ఉందనుకోండి, ఇంకా ఉంటే దాన్ని గూడా అలా పైన చల్లేసి ఒకసారి కిందికి మీదికి అలా కలిపి మూత పెట్టేయండి. కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు గూడా మనం ఫ్రై చేసే టైంలోనే ఫస్ట్‌లో కరివేపాకు గూడా వేసుకుంటే అది గూడా ఫ్రై అయిపోతుంది. ఈ కాకరకాయ తినను అన్న వాళ్ళకి గూడా ఒక్క కాకరకాయ పీస్ పెట్టి రైస్ పెట్టండి. ఎంత చక్కగా తింటారో అసలు ఇష్టం లేని వాళ్ళు గూడా ఇష్టంతో తింటారు. చేదస్సలు ఉండదండి. చక్కగా ఉడికిపోయింది చూసారా? అంటే ఆయిల్‌లో మగ్గిందన్నట్టు. అంత బావుంటుంది. గింజలున్న కాకరకాయ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా ఒకసారయితే ట్రై చేసి చూడండి. చేసుకున్న కాకరకాయ ఫ్రై 1 వీక్ వరకు ఉంటుందండి. బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న 1 వీక్ ఉంటుంది. తడి అస్సలు తగలనీయకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.